నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్‌లో అంతా బాబు దుష్ప్రచారమే రాజకీయ రాద్ధాంతమే తప్ప కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డు ప్రసాదము నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు. పంది, చేప కొవ్వు లేనే లేవు. సీబీఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి. 4 రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించి నిర్ధారణ. అంతా చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారమే అని చెప్పి అంటే సీబీఐ చేత ఏర్పాటు చేయబడిన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీబీఐని డైరెక్షన్ చేసి సీబీఐ చేత ఒక సిట్ వేశారు. దేనికోసం వేశారు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం పైన ఒక అబద్ధము, ఒక విష ప్రచారం చేశారు అనేది స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. డైరెక్ట్‌గా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అత్యంత పవిత్రంగా భావించే ఆ ప్రసాదం లడ్డూ ప్రసాదంలో ఆ లడ్డూ ప్రసాదం తయారు చేసే నెయ్యిలో జంతువుల అవశేషాలు, కొవ్వులు కలిసినాయని చెప్పిండు. డైరెక్ట్‌గా కామెంట్ చేసిండు. మరి ఆయన ఎక్కడ చూసిండు? ఏం చూసిండు? ఏ ల్యాబ్‌లో టెస్ట్ చేసిండు? ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడుంది ఆయన దగ్గర? తెలవదు. డైరెక్ట్‌గా అనేసిండు. అంటే రాజకీయం కోసం ఏ గడ్డైంది తింటరా? అది ఎన్ని కోట్ల మందికి సంబంధించింది, ఎంత పవిత్రమైంది, ఎంతమంది మనోభావాలకు సంబంధించింది, సెంటిమెంట్ ఏంటని ఆలోచించకుండా కేవలం వైఎస్ఆర్‌సీపీ, జగన్మోహన్ రెడ్డి పైన ఏదో ఒక రకంగా నిందేయాలి, ముద్రేయాలి. మీరు రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఇట్లాంటి హిందూ మనోభావాలకు సంబంధించి, హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడటం చాలా దురదృష్టకరం. కానీ దానిపైన ఆగమేఘాల పైన సిట్ వేసిండు, అంతా వేసిండు. ఆ సిట్ పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. ఇదంతా ఒక ముఖ్యమంత్రి ప్రీ ప్లాన్డ్‌గా చేస్తుంది. ముందే కామెంట్ చేసిండు. ఆయన కామెంట్ చేసి కొవ్వు కలిసిందన్నాక సిట్ ఆయనే వేస్తే ఇక అదే వస్తది తప్ప ఏమొస్తదంటే అప్పుడు సుప్రీంకోర్టు దీంట్లో ఒక రకంగా చివాట్లు కూడా పెట్టింది. ఒక అత్యున్నతమైన పదవిలో ఉండి నోటికొచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు? ఒక ప్రామాణికం లేదు. ఒక సైంటిఫిక్ మెథడ్ లేదు మీ దగ్గర. ఒక ఎవిడెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? కాబట్టి మేము సిట్ వేస్తున్నాం సీబీఐ చేత అని చెప్పి సీబీఐకి చెప్పింది. ఆ సీబీఐ తేల్చింది ఏందంటే మొన్న 24th రోజు అనుకుంటా నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసింది సీబీఐ ఛార్జ్ షీట్ వేసింది. ఆ ఛార్జ్ షీట్‌లో ఎక్కడా కూడా కల్తీ నెయ్యిలో కొవ్వు గాని, జంతువుల కొవ్వు గాని, అవశేషాలు గాని ఉన్నట్టు చెప్పలే. కల్తీ వేరు, కొవ్వు కలవటం వేరు. ఇప్పుడు ఏం చేయాల? నిన్న కేబినెట్ సమావేశం పెట్టి మరి కేబినెట్ సమావేశంలో మాట్లాడారట. మీరు అదరాబదరా మాట్లాడితే ఇప్పుడు అది నెగెటివ్ ప్రచారం అవుతుంది. వైఎస్ఆర్‌సీపీ ఆల్రెడీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. మీరు మాట్లాడింది శుద్ధ తప్పు, అబద్ధం. నెయ్యిలో కొవ్వు అనేది అబద్ధం. ఒక అబద్ధాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో మీరు చెప్పారు. అది ప్రజల్లోకి వెళ్ళింది. అది పవిత్రమైన ప్రసాదానికి సంబంధించింది. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పుడు ఏం చేయాలి? అని అడిగారట మంత్రివర్గ సహచరులు. బయటకు పోతే అడిగే పరిస్థితి ఉంది. ప్రజలు నెగెటివ్‌గా అర్థం చేసుకున్నారు. మీరు చెప్పింది అంటే రాజకీయం కోసం భగవంతుడిని కూడా, దేవుడిని కూడా లాగారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంటే లేదు లేదు చెప్పేసేయండి. కల్తీ జరిగిందనండి. వైఎస్ఆర్‌సీపీది అబద్ధం అని చెప్పండి. ఉల్టా ప్రచారం చేయండి అని చెప్పే పరిస్థితి అంటే ఎంత దిగజారుడు వ్యవహారం చూడండి. దీనికి సంబంధించి ఒక వార్తని తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు. పంది, చేప కొవ్వు లేనే లేవు. సీబీఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి. 4 రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించిన నిర్ధారణ. ఐసీఏఆర్, ఎన్‌డీడీబీ ల్యాబులలో పరీక్షలు శాస్త్రీయంగా శోధించి సాధికారికంగా సీబీఐ నిర్ధారణ. బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం. బాబు కుట్రలో పవన్ కళ్యాణ్ వత్తాసు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రాజకీయ హైడ్రామా. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తులో నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన వార్త ఇది. అయితే లడ్డు కల్తీ అయిందనే చెప్పండి మీరని చెప్తున్నాను. మీరు చెప్పండి అంతే. అడిగారట మంత్రులు. మీరు చెప్పండి, ఏదో ఒక పాయింట్ పట్టుకొని చెప్పండి. ఛార్జ్ షీట్‌లో నాటి చివరి 10 పేజీలు కీలకమట. చాలా మీరు నాలెడ్జ్ నేర్చుకొని ఏదో ఒక రకంగా తిప్పికొట్టాలి తప్ప, నేను చెప్పిన అబద్ధాన్ని ఇంకో 10 సార్లు చెప్పి అబద్ధం అని చెప్పించాలి తప్ప, మీరు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లారు, మీరు అబద్ధం చెప్పారని నన్ను ఎట్లా అంటారు? మీరు అనాల్సింది నన్ను కాదు, అబద్ధాన్ని నిజం చేయండి. నేను చెప్పింది ఏదైనా అది అబద్ధమైన నిజమని నిజమే చేయండి అని చెప్పే ప్రయత్నం. జంతువుల కొవ్వు కలిసిందనే దానిపై మాట్లాడొద్దు, సిటీ నివేదికపై దుష్ప్రచారం చేస్తున్నారు అనండి.
మంత్రులు చంద్రబాబు సూచనలో కొందరు మంత్రులు రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాడు. ఏం తిప్పికొడతారు? పచ్చబద్దాలు పట్టపగలు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? కాన్స్టిట్యూషనల్ బాడీ పోస్ట్‌లో ఉండి, అడ్డగోలుగా పట్టపగలు అబద్ధం ఆడి, దేవుడు ప్రసాదం పైన కూడా అబద్ధం ఆడితే, దాన్ని కూడా రాజకీయంలోకి లాగితే, కలవని కొవ్వులు కలిసినాయని చెప్తే, కలవన కల్తీ కలిసిందని చెప్తే, దాన్ని తిన్న కోట్ల మంది భక్తులు ఏమనుకోవాలి? దేశవ్యాప్తంగా తిన్నారా భక్తులు? అంటే మీ రాజకీయం కోసం అవతలోడి పైన బురద జల్లటం కోసం, అవతలోడిని కించపరచడం కోసం, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను హననం చేయడం కోసం దేనికైనా దిగజారుతారు. అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారి మీడియా కూడా ఇక చూడండి ఎంత దారుణం. 'ఆంధ్రజ్యోతి'లో హ్మ్. కల్తీ కెమికల్ నెయ్యి, తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సీబీఐ ఛార్జ్‌షీట్. ఏం విప్పింది? ఎ ఎక్కడుంది కల్తీ? కల్తీ లేదురా నాయన. కల్తీ వేరు మళ్ళా జంతువుల కొవ్వు కలిసిందన్నాడు డైరెక్ట్. కల్తీ వేరు, జంతువుల కొవ్వు వేరు. ఇప్పుడు ఎక్కడికొచ్చారు? కల్తీ జరిగింది. కెమికల్స్ కలిసినాయి. ఇప్పుడు కెమికల్స్ కలిసినాయి అనలే చంద్రబాబు నాయుడు గారు. డైరెక్ట్ పంది, చేప కొవ్వులు కలిసినాయి అన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మరి ఇప్పుడు ఛార్జ్‌షీట్ ఛార్జ్‌షీట్ ఏసేటప్పటికి లేదు లేదు కల్తీ కెమికల్ కలిసిందన్నారు. రేపు మొత్తం ట్రైల్ అయ్యేటప్పటికి కెమికల్ కూడా కలవలే. అది మరి ఫ్యాక్ట్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారేమో. మిస్టేక్‌లో చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అంటారేమో. ఇది మొత్తానికి ఇదిగో తప్పు చేసి కూడా బుకాయింపు వైసీపీ నేర ప్రవృత్తి ఇదే అని చంద్రబాబు నాయుడు గారు ఎవరు బుకాయిస్తున్నారు? మీరు బుకాయించినట్టుంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈరోజు వచ్చిన వార్తలను 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'సాక్షి' పేపర్‌లో 3 పేపర్‌లు కంపేర్ చేసి చూస్తే కల్తీ లేదు అంటే ఆవు కొవ్వులు గాని, పంది కొవ్వులు గాని, చేప కొవ్వులు గాని అంటే జంతువుల అవశేషాలు కొవ్వులు నెయ్యిలో కలవలేదు. ఆ నెయ్యి అసలు తిరుమలకి చేరలేదు అనేది స్పష్టంగా చెప్తుంది సీబీఐ సిట్. అసలు ఈ ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు అన్న నెక్స్ట్ డేనే అప్పుడు ఈవోగా ఉన్న శ్యామలారావు గారు అదంతా శుద్ధబద్ధం అని చెప్పిండు. నెయ్యిలో కల్తీ జరగలేదు. తిరుపతిలోనే పరీక్షలు చేస్తాం. టెస్టులు చేసిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాతనే తిరుమల కొండపైకి నెయ్యి ఎళ్తది. తప్ప అడ్డగోలుగా ఎళ్ళదు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదని ఆయన చెప్పిండు. వెంటనే ఆయన్ని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు, నేనేదో రాజకీయం కోసం ఒక విమర్శ చేస్తే, నువ్వు దాన్ని మళ్ళా లేదు లేదు అబద్ధం అని చెప్తే, ఏంటి మరి నేనేం కావాలని చెప్పి మళ్ళా దాన్ని ఉల్టా చెప్పిచ్చేసి, అంటే ఏ స్థాయికైంది దిగజారుతారు. ఆంధ్రజ్యోతిలో రాశారు, తప్పు చేసి బుకాయిస్తుందట వైసీపీ. తప్పు చేసి వాళ్ళు బుకాయిస్తారో లేదో అది కోర్టు, సిట్ చూస్తది గానీ, మీరు బుకాయిస్తున్నట్టుంది. జంతువుల కొవ్వు కలిసిందండి. మరి ఆ సిట్‌కి చెప్పవు ఇది. ఏ కొవ్వు ఎక్కడ కలిపారు? ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలేంది? ఎట్లా మాట్లాడారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో పబ్లిక్ డయాస్‌లో కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఇష్యూలో అది చెప్పాల్సి ఉండే సిట్‌లో. చెప్పుంటే ఈరోజు సిట్టు ఏసిన చార్జ్ షీట్‌లో అదొచ్చేదేమో. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి, పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడి, ఇప్పుడు తప్పు చేసి బుకాయిస్తున్న వైసీపీ నేర ప్రవృత్తి, వాళ్ళు తప్పు చేసి మన మీదకి ఎట్లా నెట్టేస్తారట. వాళ్ళు తప్పు చేసి మన మీద నెట్టేస్తారట. ఎట్లా నెడతారు? ఇప్పుడు మీరు తప్పు చేసి సిట్టు మీదకి నెడతన్నట్టుంది. ఇప్పుడు మీరేం తప్పు చేశారు? కొవ్వు కలిసిందన్నారు ఉత్తిగా సింపుల్‌గా. ఇప్పుడేం చెప్తున్నారు? లడ్డూ ప్రసాదాలు జంతువుల కొవ్వు లేదనేది సిట్ పేర్కొన్నట్టు వైసీపీ దుష్ప్రచారం చేస్తుందట. ఆ నివేదిక బయటకొచ్చాక ప్రజలకు వాస్తవాలు వివరించాలి. విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. విమర్శించాలని విమర్శిస్తే లాభం లేదు. సరైన సమాచారంతో చేసే విమర్శకే విలువ. కేబినెట్ భేటీలో సీఎం దిశానిర్దేశం ఇది. విమర్శించాలని విమర్శిస్తే లాభం లేదు. వాస్తవం మీరు చేసిందదే. సరైన సమాచారంతోనే విమర్శించాలి. కానీ మీరేమి ఏది సమాచారం లేదు మీ దగ్గర. ఏది సమాచారం లేకుండే కొవ్వు కలిసింది నెయ్యిలో అని చెప్పబట్టి ఈరోజు మీరు అబాస్పాలయ్యారు. ఈరోజు మీరు ఒక అబద్ధపు వ్యక్తిగా మిగిలిపోయారు. దేవుడు ప్రసాదాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి అబద్ధం చేశారు. అబద్ధంలో పవన్ కళ్యాణ్ కూడా బలి చేశారు వాస్తవానికి. ఇది గమనించట్లే ఆయన. లేదు మళ్ళీ బుకాయిస్తున్నారు తప్పు చేసి మన మీదకి నెట్టేస్తారు. ఎందుకు నెడతారు మీ మీదకి? నెట్టడానికి మీరేమన్నా సామాన్యులా? ఇప్పుడు మీరు జరగందాన్ని జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. అదొక అబద్ధం అయింది. అబద్ధాన్ని నిజం చేయటానికి, అబద్ధాన్ని పదే పదే చెప్పడానికి నిన్న మంత్రివర్గ సహచరులకు మీరు చెప్పండి ఏదో ఒకటి. జరిగిందని చెప్పండి. వైసీపీ చెప్పేది అబద్ధం అని చెప్పండి. అని చెప్తే ప్రజలు మరీ అంత మీకు చులకనగా కనపడుతున్నారా? ఇది తప్పు చేసి బుకాయిస్తారట. ఇప్పుడు ఏం చేయాలా? కల్తీ అంటే జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వు కలవలేదని తెలిసింది బయటికి. ఇప్పుడు ఏం చేయాలంటే అబద్ధం. మళ్ళా కొత్త అబద్ధం ఆడాలి.
ఇక దాన్నే 10 సార్లు చెప్పాలి. చార్జ్‌షీట్‌లో ఇది ఉందనాలి, చార్జ్‌షీట్‌లో అది ఉందనాలి. దానికోసం 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'టీవీ5', 'ఏబిఎన్' వాడుకోండి. వాళ్ళు పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి ఏదో ఒకటి రాస్తా ఉంటారు. సిట్టు ఇప్పుడు ఎందుకంటే 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' ఇప్పుడు కల్తీ మద్యము ఈ ఇష్యూస్‌లో వైఎస్ఆర్‌సీపీ నాయకులపైన అయిన కేసులలో, అనేక కేసులలో ఆ సిట్టో లేదా పోలీసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే, ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ఇన్వెస్టిగేటర్ వచ్చి బయటికి చెప్పడు. దాన్ని ఎదుర్కొంటున్న అక్యూజ్డ్ చెప్పడు. ఇగో ఇది జరిగిందని. కానీ వీళ్ళు రాస్తారు. ఇది జరిగింది, అది జరిగింది. లోపల ఈ క్వెషన్ అడిగారు, ఆ క్వెషన్ అడిగారు. కానీ ఇప్పుడు కోర్ట్‌లో ఇచ్చిన చార్జ్ షీట్ వాళ్ళకి దొరకట్లేదట పాపం. దాంట్లో క్లియర్‌గా ఎక్కడుందో కల్తీ జరిగింది. ఆ కల్తీలో కొవ్వు ఉందని చెప్పి ఎక్కడుందో ఆ పాయింటు ఈడ జిరాక్స్‌లు తీసి లేదా ప్రింట్ ఏస్తే పోయేది 'ఆంధ్రజ్యోతి' ఈనాడులో. ఏయలేదంటేనే దాని అర్థం అక్కడ ఏం లేదు. పసలేని కేస్ అయిందది. ఇప్పుడు ఈ పసలేని కేస్ అయ్యేటప్పటికి నిన్న క్యాబినెట్‌లో కంగారు, భయం, ఆందోళన. ఈ అబద్ధాన్ని ఎట్లా మళ్ళా నిజం చేయాలి? ఈ అబద్ధం బట్టబయలైతే నా పరువు పోద్ది అని మరి టెన్షన్‌లో ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక వార్త. రైట్. అండగా నిలవండి. కేంద్ర బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించండి. అమిత్ షాకు పవన్ వినతి. పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్‌గా అభివృద్ధి చేయాలని అశ్విని వైష్ణవ్‌కి విజ్ఞప్తి. పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పైన చర్చ. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు. ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశాలు అని చెప్పి ఒక వార్త. ఒకవైపు క్యాబినెట్స్ భేటీ జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన. ఇక్కడ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఢిల్లీ ఎళ్లారు. మరి దీనికి ఏంటి కారణం? అనే అంశాలపైన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ. ఆ చైర్ అట్లే ఖాళీగా ఉంది. క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ చైర్ ఖాళీగానే ఉంచారు. ఇక్కడ ఇగో ఇది. ఎందుకు పోయిండు? ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్. రైల్వే కోడూరుకు సంబంధించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాసలీలల వల్ల పోయిండా? ఆ రాసలీలల పైన క్యాబినెట్‌లో చర్చ జరిగింది. ఏం చెప్పాలో తెలవకపోయిండా? లేదా తెలుగుదేశం పార్టీ కూటమిలో కుంపట ఏమైనా స్టార్ట్ అయిందా? ఆ కుంపట గురించి అక్కడ చెప్పడానికి ఎళ్ళిండా? ఈ మధ్య కాలంలో గ్యాప్ ఏమైనా వచ్చిందా? ఒకవైపు లోకేష్ గారు అసలు ఇడాకులే ఉండవు కూటమికి అంటుండు. అనుకుంటూనే అత్యంత కీలకమైన క్యాబినెట్ సమావేశం జరుగుతుంటే ఎందుకు లేరు? తెలుగుదేశం పార్టీ పైన, కూటమి ప్రభుత్వ పనితీరు పైన ఏమన్నా అసంతృప్తిగా ఉన్నడా? లేదా ఇంకొక మాట రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది అంటే శ్రీధర్ వ్యవహారం పైన మాట్లాడలేని పరిస్థితుల్లో వెళ్ళిండు ఢిల్లీకి పర్యటనలో. ఇక్కడ క్యాబినెట్‌లో ఉండు. ఒకవేళ క్యాబినెట్‌లో భేటీకి ఒకరోజు దూరం అయితే అంటే శ్రీధర్ పైన, రైల్వే కోడూరు రాసలీల పైన మాట్లాడలేని పరిస్థితుల్లో వెళ్తే ఇంక రాడా మరి? ఢిల్లీలోనే ఉండడు కదా! అటే ఉండడు కదా! మళ్ళా వస్తారు కదా! ఈరోజు కాకపోతే రేపు అడుగుతారు కదా! అది కాకపోవచ్చా? అనేది పెద్ద చర్చ. మౌనం దాల్చిన పవను, ఎమ్మెల్యే శ్రీధర్ లైంగిక దాడిపై నోరు మెదపని వైనం. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేత. ఢిల్లీ 2 రోజుల పర్యటనకు ఢిల్లీ వచ్చిన పవన్. మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టి ఢిల్లీకి వెళ్ళిన పవన్. నా దగ్గర ఎవరు ఉండొద్దు ఢిల్లీ అధికారులకు పవన్ ఆదేశం. సీఎం చంద్రబాబు కూడా స్పందించలేదు. ఆయన ఒక ప్రైవేట్ హోటల్‌లో దిగిండట పవన్ కళ్యాణ్ గారు. నా దగ్గర ఎవరు అధికారులు ఉండొద్దు. నేను ఇక్కడ ఎవరెవరిని కలుస్తున్నా ఏంటి అనేది లీక్ అయితుంది. మీరు వెళ్ళిపోండి అని చెప్పిండట. ఆ హోటల్ నుంచి బయటకొచ్చేటప్పుడు మీడియా వాళ్ళు అడిగితే శ్రీధర్ దానిపైన చెప్పలేదట. కేవలం అజిత్ పవార్ మృతి పైన సంతాపం తెలిపినట్టు చెప్పిండు. ఎందుకెళ్ళిండు? ఆల్ ఆఫ్ సడెన్‌గా డుమ్మా ఎందుకు కొట్టిండు? డుమ్మా కొట్టి ఢిల్లీలో ఎందుకు కూర్చుండు? ఆ ఢిల్లీలో కూర్చోడానికి తెలుగుదేశం పార్టీ పైన ఏమైనా కంప్లెయింట్లా? లేదా రాబోయే రాజ్యసభ ఎన్నికలలో 3 రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. దాంట్లో జనసేన పార్టీకి ఒకటి ఇవ్వాలని అడగడానికి ఎళ్లారా? రాబోయే క్యాబినెట్ విస్తరణలో, కేంద్ర క్యాబినెట్ విస్తరణలో జనసేన పార్టీ నుంచి కూడా ఒక క్యాబినెట్ మంత్రిని తీసుకోవాలి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. ఆయన తీసుకోవాలని దాన్ని చెప్పటానికి ఎళ్లారా? ఇంకొక ఆయన లింగమనేని రమేష్ అని ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు రాజ్యసభ పదవి ఇప్పియాలని ఒక ప్రయత్నం. వీటన్నిటి కోసం వెళ్లారా? సరే ఏదేమైనా ఎళ్ళొచ్చు. ఆయన రైటు. సరే క్యాబినెట్ ఒక డుమ్మా కొట్టి ఢిల్లీలో పోయి కేంద్ర హోంమంత్రితోని సమావేశం అయిండు. నాకు తెలిసి హోంమంత్రితో సమావేశం అంటే కూటమికి సంబంధించి ఏమైనా పొరపచ్చాలుంటే కంప్లెయింట్ చేసే కార్యక్రమం ఒకటుంటది. ఇంకొకటి రాజ్యసభ లింగమనేని రమేష్‌కి ఒకటుంటది. బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి ఉండొచ్చు. సరే ఏమున్నప్పటికీ ఒక బాధ్యత గల పార్టీ నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా మీ పార్టీ ఎమ్మెల్యే రాసలీలలో ఒక మహిళ డైరెక్ట్‌గా బయటకొచ్చి ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేసి ఆమె ఆవేదన బయట పెట్టుకుంటే కనీస స్పందన ఉండదా? ఏం మార్పిది?
ఇది మార్పు కోసం రాజకీయం అంటే ఇదే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మహిళలు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆయన కనీసం సస్పెండ్ చేయాలిగా పార్టీ నుంచి. ఏం కొంపలు మునిగేది ఉంది సస్పెండ్ అయితే ఆయన. డైరెక్ట్‌గా చెప్తూ 5 అబార్షన్‌లు ఒక మహిళని 2 సంవత్సరాల్లో చేయించిండంటే ఏం సందేశం ఇస్తున్నారు జనసేన పార్టీ? ఏం మార్పు కోరుకుంటున్నారు? ఏ మార్పు కోసం మీరు రాజకీయ పార్టీ పెట్టింది? ఇదేనా మార్పు? ఒక మహిళని 5 సార్లు అబార్షన్ చేయించి, చిత్రహింసలు పెట్టి, కొట్టి, నానా రకాల ఇబ్బందులు పెట్టి, లైంగికంగా వేధించి, ఎప్పుడంటే అప్పుడు వేధింపులకు గురిచేసి, వాళ్ళ కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తే, కనీసం అంటే కనీసం ముఖ్యమంత్రికి గాని, ఉప ముఖ్యమంత్రికి గాని స్పందన లేకపోతే, మరి ఆ హోంమంత్రి అనిత గారు ఎక్కడ ఉన్నారు? మహిళా మంత్రి, మహిళా హోంమంత్రి. ఆమె పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మహిళలు ఇది తాట తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పి. ఈయన కూడా మాట్లాడతారు. ఈ తాటలు, తోలులు ఎడిపోయినాయి. ఈ తాట తీసే, తోలు తీసే నాయకులు ఎవరికి తోలు తీయాలి? ఇప్పుడు ఎవరికి తాట తీయాలి? ఈ మతలబేంటి మాట్లాడకపోవటానికి? ఈ మౌనం వెనుకున్న వ్యూహం ఏంటి? ఎవరిని కాపాడటానికి? అంటే రేపిస్ట్‌ని, శాడిస్ట్‌ని, అబార్షన్ చేయించిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు? ఎందుకు మాట్లాడరు? ఈవెన్ ఇప్పటివరకు ఆమె కంప్లెయింట్ తీసుకోలేదు. కనీసం కర్టసీ ఉండాలి కదా! ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడదు, తెలుగుదేశం పార్టీ మాట్లాడదు, ప్రభుత్వం మాట్లాడదు. తెలుగుదేశం పార్టీ మీడియాలో అయితే ఒక్క అక్షరం అంటే ఒక్క అక్షరం రాయలే అరవ శ్రీధర్ గురించి. ఆయనే బాధితులు అన్నట్టు రాశారు. వీళ్ళకు ఒక నీతి, నిజాయితీ ఉందా అసలు? వీళ్ళు రాజకీయాలా చేసేది? వీళ్ళు పత్రికల, టీవీ ఛానల్ నడిపేది? ఏమి రాజకీయం ఇది? ఇది కాదు కదా! పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో స్పందించాలి. కనీసం కర్టసీ కోసం. యెస్, మేము మాట్లాడుతాము, దానిపైన విచారణ చేస్తున్నాం, అవసరమైతే కమిటీ వేసినాం. లేదు, కమిటీ వేశారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడే అంత ముఖం చాటేసే పరిస్థితి ఏంది? ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి ఏంది? అది కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ మాట్లాడలేక ఢిల్లీకి వెళ్ళిండు 2 రోజుల పాటు. ఈ లోపల సమాచారం తెప్పించుకొని ఏమైనా చర్య తీసుకుంటాడో తెలియదు కానీ, ఇంత దారుణమైన పరిస్థితి, ఈ మార్పు కోసం రాజకీయాలు అయితే అవసరం లేదు. ఇట్లాంటి మార్పు అవసరం లేదు. చాలా 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 దెబ్బతింటారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన పార్టీ. ఇదే పరిస్థితి ఉంటే ప్రజల్లో పలచనైపోతారు. ఇది సీఎం చంద్రబాబు కూడా స్పందించలేదు. ఆయన స్పందించలేదంటే అర్థం ఉంటుంది. ఆయన సహజంగానే స్పందించరు. ఆయనకు నెగిటివ్ అవుతుందంటే ఆయన స్పందించదు, ఆయన మీడియా స్పందించదు. ఆయన చెప్పలేని పరిస్థితుల్లో, సమానం చెప్పుకోలేని పరిస్థితులు ఉంటే ఉల్టా ఎదురుదాడని చేస్తారు, లేదంటే మౌనం అని ఉంటారు. క్యాబినెట్ సమావేశంలో మాట్లాడలేదట, దాని స్పందనే లేదట. మీ పార్టీ ఎమ్మెల్యే మీరు మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీరు స్పందించాలి. రైట్. ఇగో కేంద్ర క్యాబినెట్లో జనసేనకు చోటు ఇవ్వండి, లింగమనేనికి రాజ్యసభ ఇవ్వండి, బాలశౌరికి మంత్రి పదవికి పట్టుబట్టారట పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక వార్త. లింగమనేని రమేష్కి రాజ్యసభ, బాలశౌరి జనసేన ఎంపీకి కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవట. బాధితురాలి మొర పట్టదా బాబు, సీఎంకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపల్లి చంద్రశేఖర్ ప్రశ్న. ఎందుకు పట్టింది? ఆమె బాధితురాలి కింద కనపట్టలే. అరవ శ్రీధరే బాధితుడి కింద కనపడుతున్నారు కూటమి ప్రభుత్వానికి. ఆ మహిళ పడే ఆవేదన కానీ, ఆమె తెలుపుతున్న నిరసన కానీ, ఆమె చెబుతున్న మాటలు ఒక్కటి కూడా చెవుకి ఎక్కట్లే. చంద్రబాబు నాయుడు గారి చెవులు వినపట్టలే. ఆమె మాట్లాడే మాటల వరకే వినపట్టలే. అదే ఆ ప్లేస్లో వేరే పార్టీ నాయకుడు ఇంకోహల్లో ఉండుంటే ఇప్పటికీ పెద్ద యాగి ఆగమాగం అయ్యేది. ఏ పార్టీ నాయకుడున్నా అది ఏ పార్టీ, ఆ నాయకుడా, అధికారా అనేది కాదు సంబంధం. ఒక మహిళని వేధించిండు, ఒక మహిళని రేప్ చేసిండు, ఒక మహిళతోని రేప్ చేసి గర్భవతిని చేసి 5 సార్లు అబార్షన్ చేయించిండు. ఇంతకంటే చట్ట వ్యతిరేకం ఏం కావాలి? వాడిని ఫస్ట్ జైలుకి పంపాలి కదా! అబార్షన్ అనేది పెద్ద క్రైము. 5 సార్లు అబార్షన్ చేయించిండు బలవంతంగా అని చెప్తుంది. ఇంతవరకు చర్య లేదు. మరి ఏం మహిళా కమిషన్లు, ఏం మహిళా హోంమంత్రులు, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు, తోలు తీస్తాం, తాట తీస్తాం, ఇది అది అని చెప్తా ఉంటారు. చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఊకోం, తప్పు చేసి బుకాయిస్తానంటాను చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఏమంటారు మరి? ఇది ఒక వార్త. రైట్. కూటమి పాలనలో ఆటవిక రాజ్యం, బాబు జంగల్ రాజు, కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరితెగింపుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా?
ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగిక వేధిస్తే ఎలాంటి చర్యలు లేవు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పతనం. రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టులు పర్వం. 2 నెలల్లో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా? భీమవరం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కార్యకర్తల సమావేశంలో వైఎస్ జగన్ను చెప్తున్నాడు. జంగిల్ రాజా బాబు అని చెప్పి కోటంపాలెం ఆటవిక రాజ్యం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధరు అసలు మనిషేనా అని కూడా ఆయన సూటిగా అడిగిండు. అదే రైల్వే కోడూరులో ఒక దళిత మహిళ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు సుధామాధవి ఇష్యూ కూడా వచ్చింది. వేమన సతీష్ 7 కోట్ల రూపాయలు తీసుకుంటూ నారా లోకేష్ గారికి అనుచరుడు, అత్యంత సన్నిహితుడు, టికెట్ ఇప్పిస్తా అని ఆమె మొత్తుకుంది పాపం. ఆమె మొత్తుకున్న దానికి ఒక మాట కూడా వెలియలే, కేసులు పెట్టలే. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్ ఛానల్లో ఒక వార్త లేదు. అసలు ఆమెను మనిషి కిందనే ట్రీట్ చేయలే, ఆమె చెప్పేది మాటల కింద ట్రీట్ చేయాలి. ఎందుకంటే విమర్శించే తెలుగుదేశం పార్టీని అయితే అవి వినపడవు తెలుగుదేశం పార్టీ మీడియాకి. విమర్శించే తెలుగుదేశం పార్టీని అయితే, తప్పు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అయితే అవి కనపడవు, వినపడవు తెలుగుదేశం పార్టీ మీడియాకి. చంద్రబాబు నాయుడు గారు కూడా వినపడవు, తప్పు చేసింది కూటమిలో ఉన్న పార్టీల నాయకులైతే. అదే వేరే పార్టీ నాయకులైతే చాలా పెద్దగా స్పందిస్తారు. తాట తీస్తా, తోలు తీస్తా. అక్కడ స్పందించాలి, ఇక్కడ స్పందించాలి. తప్పును తప్పుగా చెప్పాలి, అదే నాయకుడు. ఇక ఈనాడు పేపర్ చూద్దాం. అనుమానమే లేదట, అది కల్తీనే అయ్యానట. అనుమానమే లేదట, వీళ్ళు చెప్పేస్తారు. సిటీ చెప్పిందా? కల్తీ అంటే ఏం కల్తీ? కొవ్వులు కలిసినాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మామూలుగా ఏదైనా కెమికల్ కలిసినాయి. ఆంధ్రజ్యోతి అనే కెమికల్ నెయ్యి అన్నాడు. అంటే కొవ్వు దగ్గర నుంచి కెమికల్ దాకా వచ్చింది. ఆవు, పంది, చేప కొవ్వు కలిసిందన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితోనే. ఇప్పుడు అక్కడ నుంచి లేదు లేదు కొవ్వు లేదులే కానీ కొవ్వు గురించి మాట్లాడమాకండి, కల్తీ అనండి, కెమికల్ అనండి అంటుండు. చెప్పినట్టుంది వీళ్ళిద్దరికి, ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి. ఇప్పుడు కల్తీకి వచ్చారు వీళ్ళు. కొవ్వు తీసేశారు. కొవ్వు తీసి కల్తీ దాకా వచ్చారు. కల్తీ పోయి రేపు చంద్రబాబు నాయుడు గారి కల్తీ మాటలు మాట్లాడిన అనే కాడికి వస్తుంది. ఇది శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించారు, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అని చెప్పి ఇక ఒక కట్టు కథ చెప్తున్నారు. రైట్, ఇది ఈనాడుకి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ అట, అప్గ్రేడ్కి ఆమోదం, గ్రామీణ వైద్య రంగానికి పెద్దపీట. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్లలో కాలేజ్ అట. ఇక పీపీపీ పద్ధతే కదా. దావోస్పై నీళ్ళనెండ్లాట, ఆర్థిక సమస్యల నేపథ్యంలో శృంగాల సామ్రాజ్యం. స్విస్ ఆల్పస్ పర్వత శ్రేణిలో వేశ్య వాటికలు, ఈసారి శృతి మించి భామా కలాపం, గతం కన్నా 3 రెట్లు ఎక్కువ. వీటిలకు సౌకర్యంగా ఆన్లైన్ బుకింగ్లు, యాప్ల సాయంతోనే ఒప్పందాలు. అంటే డేటింగ్ సైట్లకు యమ గిరాకీ, ఎస్కాట్లుగాను అందాల భామలు. 3 రోజులు 3 రాత్రులు, 10 కోట్ల విలువైన వ్యాపారం. డేటింగ్ కోసం యాప్లు పెట్టి ఒప్పందాలు చేసుకున్నారట. శృంగార కార్యకలాపాల కోసం యాపులట, వీటిల కోసం యాపులట. అంటే వీళ్ళు దావోస్ పోయింది వ్యాపార పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగింది. ఇక్కడ దానికంటే ఈ ఒప్పందాలు ఎక్కువ జరిగినాడు, శృంగార ఒప్పందాలు. ఆ 3 రోజులు 3 రాత్రులు గడపాలి, ఎంత రేటు ఏంటి ఇదట. శృంగాల నీలి నీడలు అమ్ముకునేట దావోస్ పైన. ఇక చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉంటారు. అక్కడ నుంచి ఏం తెచ్చిండో తెలియదు, మరి మన దగ్గర వాళ్ళు ఉన్నారంటలే కానీ మొత్తం మీద దావోస్లో జరిగిందట. చాలా దేశాలకు సంబంధించిన ఈ అధికారులు, గెస్టులు, రాజకీయ నాయకులు పోయి అక్కడ ఇట్లాంటి ఎంజాయ్ కూడా చేశారట. ఇది నీళ్ళు గమ్ముకొని అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. తెలంగాణలో జనసేన ఎంట్రీ అట, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సాయి బీజేపీతో పవన్ చర్చలు. కమలంతో కలిసా ఒంటరిగాన, అమిత్ షాతో భేటీలో చర్చ, పోటీపై సుదీర్ఘ మంతనాలు. తెలంగాణలో పలుసార్లు బీజేపీకి మద్దతు, ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలపై చర్చ. పార్టీకి సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి. ఉప్పాడ తీరానికి రక్షణ అవసరం, కోత నుంచి రక్షించే ప్రాజెక్టుకు సహకరించండి. అమిత్ షాను కోరిన డిప్యూటీ సీఎం. తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తా లేదా ఉంటారు కానీ మొత్తానికి జనసేన అయితే పోటీ చేయాలనుకుంటుంది. అది పొత్తులో పోవాలనుకుంటుంది. ఆ పొత్తు కోసం ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశారు. మరి పొత్తు నిజంగానే జనసేనతోని బీజేపీతోని జనసేన వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? 3 పార్టీలు కూటమి కదా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉండి ఇక్కడికి వచ్చి ఆ కూటమి చీలితే కూటమికి విడాకులు ఉండవు,
కూటమి 15 సంవత్సరాల పాటు ఉంటదని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. పక్కనే ఉన్న రాష్ట్రం కాడికొచ్చేసరికి కూటమి లేదు. అక్కడ ఒక్క దగ్గరే కూటమంటే, మరి ఈ కూటమి ఉండేదా? ఊడేదా? ఇక్కడ తెలుగుదేశం పార్టీతోని కూటమి పొత్తు పెట్టుకోదు. తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణలో ఒక రకంగా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటది. ఆంధ్ర పార్టీకి ముద్రపడది. చంద్రబాబు నాయుడు గారి పేరెత్తితే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటారో ఆ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, ఆ పార్టీతోని జతకట్టడానికి బీజేపీ ముందుకొచ్చే పరిస్థితి లేదు. అవసరమైతే జనసేనతోనే కలుస్తారు గానీ, జనసేనకి ఆ ఇంపాక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి త్రిశంకు స్వర్గం అయింది. ఇప్పుడు బీజేపీ, తెలంగాణ బీజేపీ జనసేనతోని పొత్తు పెట్టుకొని తెలుగుదేశం తోని నీకొద్దులే నిన్ను మేము నమ్మం, నీతోని పొత్తొద్దురా నాయన అంటే విలువ పెరిగినట్టా? తగ్గినట్టా? ఇది ఒక రకమైన బాధుంది. రైట్. ఇది మా ఆంధ్ర అదే ప్రభాకి సంబంధించి ప్రజాశక్తి పేపర్ చూద్దాం. భూ కేటాయింపులే ప్రధానం. విద్యుత్ ప్రాజెక్టులకు 5,975 ఎకరాలు. మంత్రిమండలి నిర్ణయం ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెంచేందుకు బిల్లు. ఎప్పుడు కేబినెట్ సమావేశం జరిగినా ప్రైవేట్ కంపెనీలకి, వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు భూములు ఇవ్వటం ప్రధాన ఎజెండా ఉంటది. నిన్న కేబినెట్ సమావేశంలో 32 అంశాలు ఎజెండా ఉంటే, 24 అంశాలు భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇయటానికే ఉన్నాయట. 32 అంశాలు కేబినెట్ ఎజెండాలో ఉంటే అంశాలు ఏది కేబినెట్ చర్చించాల్సింది. దాంట్లో 24 ఐటెమ్స్ కేవలం భూములు దారాదత్తం చేయడానికే ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలు. 5,975 ఎకరాలు నిన్న దారాదత్తం చేశారంటే విద్యుత్ ప్రాజెక్ట్‌కి. దీనికోసం తప్పనిసరిగా అంశం భూమి కేటాయింపు ప్రైవేటు వ్యక్తులకు లేకుండా ఉండే అంశం లేకుండా, ఆ అంశం లేకుండా కేబినెట్ లేదు. కేబినెట్‌లో సమావేశమే పెట్టరు. ఆ భూమి కేటాయింపులు పేద ప్రజలకు, భూమి లేని ప్రజలకు భూమి ఇవ్వటము, ఇళ్ల జాగా లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఉంటే సంతోషమే. అది ఇవ్వరు ఇప్పుడు. మళ్ళీ అది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కేబినెట్ సమావేశంలో ఆ మాట గాని, ఆ పదం ఉండదు. ఉంటే ఒకటే ఉంటది. పారిశ్రామికవేత్తలకు భూములు ఇయ్యాల. అది నిన్న ఉంది. 24 అంశాలు అవే ఉన్నాయట. భూముల కేటాయింపులు. దానికోసం కేబినెట్ పెట్టినట్టుంది అని చెప్పి వార్తని ఇచ్చారు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.